హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో శ్రీ భగవాన్ బాహుబలి ఏకశిలా విగ్రహం గురించి తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని నేత్రావతి నదికి దగ్గరలో ధర్మస్థలలో రత్నగిరి కొండపై ఉంది ఈ భగవాన్ బాహుబలి విగ్రహం. ఈ విగ్రహం 39 అడుగుల ఎత్తు ఉన్న ఒకే రాయితో చెక్కబడిన ఏకశిలా విగ్రహం. బాహుబలిని జైన మతంలో మొదటి తీర్థంకరుడు అంటారు. బాహుబలి అంటే బలమైన ఆయుధాలు ఉన్నవాడు అని అర్థం. బలం, శక్తి మరియు తెలివి అతని ఆయుధాలు. బాహుబలి, అతని అన్న భరతుడు ఆధిపత్యం కోసం ఒకరితో ఒకరు పోరాడారు. అన్ని పోటీల్లో బాహుబలి విజయం సాధించినప్పటికీ అధికారం కోసం యుద్ధం చేయడం, అతని అన్నని చంపడం వ్యర్థం అని గ్రహించాడు. వెంటనే రాజ్యాన్ని అతని అన్న భరతుడికి అప్పగించి తన ఒంటి మీద ఉన్న దుస్తులతో సహా అన్నిటినీ విడిచిపెట్టి నిలబడి ఉన్న యోగ భంగిమలో నగ్నంగా ధ్యానం చేశాడు అని చెబుతారు. అతను నిలబడి కదలకుండా ధ్యానం చేస్తున్నప్పుడు అతని కాళ్ళ చుట్టూ పెరిగిన తీగలు, చీమలు, పుట్ట ప్రతిదీ చాలా అద్భుతంగా చెక్కారు ప్రముఖ శిల్పి రెంజాల గోపాలకృష్ణన్ షెణాయ్ గారు. బాహుబలిని గోమటేశ్వరుడు అని కూడా పిలుస్తారు. ఇది కర్ణాటకలోని 3వ ఎత్తైన బాహుబలి యొక్క ఏకశిలా విగ్రహం. భగవాన్ బాహుబలి యొక్క విగ్రహం శాంతి, అహింస, ప్రాపంచిక వ్యవహారాల త్యాగం మరియు సాధారణ జీవనం యొక్క జైన సూత్రాలకి ప్రతీక.